హాయ్ అండి అందరికీ. చాలా రోజుల నుంచెలైతే కొంతమంది మనకు సిస్టర్స్ అయితే కామెంట్ చేస్తారు. అక్క హై నెక్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే పెట్టు అంటారు. అదే విధంగా ఒకవేళ మన దగ్గర రౌండ్ గల నార్మల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయినా సాదా కటింగ్ బ్లౌజ్ అయినా రౌండ్ నెక్ ఉన్న బ్లౌజ్ తోటి అయితే హై నెక్ ఎలా కట్ చేసుకోవాలనేది స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది కూడా అడుగుతున్నారు అనమాట. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు చేసిన కామెంట్కు నేనైతే ఈ వీడియో తరఫున రిప్లై అయితే ఇస్తున్నానని అనుకుంటున్నాను. వీడియో స్కిప్ చేసినట్టయితే మీకు కటింగ్ అనేది అర్థం కాదనమాట. ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చడైతే అస్సలు మర్చిపోకూరు. ఇంకా మీకు ఎవరికైనా నచ్చితే కుట్టించుకోవాలనుకుంటే ఎవరికైనా కుట్టే వాళ్ళు ఉంటే కూడా షేర్ చేసేయండి, ఓకేనా. ముందుగా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ మీటర్ క్లాత్ అనేది తీసుకున్నాను. బ్లౌజ్ సైజ్ వచ్చేసి 34 సైజ్ అవుతుంది అనమాట. 30 నుంచి 34, 35 వరకు కూడా ఇప్పుడు నేను చూపించే మెజర్మెంట్తో కనుక మీరు కనుక కటింగ్ చేసినట్టయితే బ్లౌజ్ అయితే క్లియర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేనైతే క్లాత్ ఓపెన్స్ అనేది మనకు అటు సైడ్ ఆపోజిట్ సైడ్ అయితే వేసాను. క్లోజ్ ఉన్నది నాకు ఎదురుగా ఉందన్నమాట. కిందికి వచ్చేసి 1/2 ఇంచు ఖర్చు కోసం అయితే నేను మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేశాను. అంటే ఎందుకంటే మనకు కొంచెం క్రాస్ అయితే ఉంటుంది కదా, అందుకని అనమాట. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి 1/2 ఇంచు ఖర్చు కోసం ఉంచుకున్న తర్వాత మీ దగ్గర ఉండే బ్లౌజ్ తోటి మీరు కనుక కటింగ్ కనుక చేసినట్టయితే ఇప్పుడు నేను చూపించే మెజర్మెంట్స్ అయితే చూడరు. ఇట్లా ఈ విధంగానైతే నడుము లూజుని అయితే కొలుచుకోండి. మనకి ఎంత వచ్చింది? 34 వచ్చింది. ఒకవేళ మీకు 30 ఇలా ఎంతైనా సరే మీరు మీ బ్లౌజ్తో కనుక మీరు కటింగ్ చేయాలనుకున్నట్టయితే ఈ మెజర్మెంట్లు అయితే పాటించండి. 34 ఇంచులు అయితే మనకు నడుము లూజ్ అనేది వచ్చింది కదా. ఈ 34 ఇంచులను ఇట్లా ఫోల్డ్ చేయాలి. 2 మడతలు అయితే చేయరు. ఇట్లా 2 మడతలు చేసినాక వచ్చిన దాంట్లోకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు 17 వచ్చింది కదా, ఆ 17కు మళ్ళీ 2 మడతలు అయితే టేప్నైతే ఈ విధంగానైతే ఫోల్డ్ అయితే చేయండి. ఇప్పుడు వచ్చిన ఒక లేయర్ ఒక ఫోల్డింగ్కు మనకు ఎంత వచ్చింది? ఇప్పుడు 8.5 అయితే వచ్చిందనమాట. ఈ 8.5 ఇంచులను మనకు ఇక్కడ నడుము లూజ్ కోసం అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలి. 8.5 ఉంది అనుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు కిందికి ఒక లేయర్ పైకి ఒక లేయర్ ఉంటుంది కాబట్టి ఒకటే సైడు కాబట్టి ఈ మార్కింగ్ అయితే ఇలా వేసుకోవాలన్నమాట. 34 ఇంచుల నడుముల నుంచి ఇలా అయితే ఒక భాగం 4 భాగాలు చేసుకొని ఒక భాగం తీసుకుంటే మనకు 8.5 వచ్చింది. 1 ఇంచు టక్స్ కోసం పెట్టేసేయండి. అదేవిధంగా 1.5 ఇంచు ఉంటుంది. 1 ఇంచ్ ఏమో టక్స్ కోసం అనమాట, వెనకాల టక్స్ పెట్టుకుంటాం కదా. 1.5 ఇంచ్ అనేది మనకు ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట. కొంచెం ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ బోట్ నెక్ బ్లౌజ్ లాగే ఉంటుంది అనమాట. అయితే మనకు 1 ఇంచ్ ఏమో టక్స్ కోసము, ఎక్స్ట్రా ఖర్చు కోసం అనేది 1.5. మీరు 2 కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. నేను 8.5కు 1 ఇంచు టక్స్ యాడ్ చేశాను. అదేవిధంగా 1.5 ఖర్చు కోసం యాడ్ చేశాను అనమాట. ఆ తర్వాత బ్లౌజ్ హైట్ అయితే ఇలా కొలుచుకోండి. కింద 1/2 ఇంచ్ వదిలేసేయండి. 1/2 ఇంచ్ వదిలేసి పైన జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ వేసి మళ్ళీ ఇంకొక 1/2 ఇంచు మనకు ఖర్చుకు కావాలి కదా, ఆ ఖర్చు కోసం అయితే ఒక 1/2 ఇంచ్ వేసుకొని ఈ విధంగానైతే మార్కింగ్ అయితే వేసుకోండి. ఇప్పుడు మనకు చెస్ట్ లూజ్ అనేది రావాలి, షోల్డర్ అనేది రావాలన్నమాట. దానికోసం ఎలా తీసుకోవాలనేది చెప్తాను. ఇదైతే ఈ డబల్ లైన్ వేసింది అయితే ఖర్చు కోసం అనమాట. ఈ కింద నేను 1/2 ఇంచ్ అయితే ఖర్చు కోసం వదిలిపెట్టుకోవాలని చెప్పాను కదా, ఇది కింది సైడ్ వచ్చేసి 1/2 ఇంచు ఖర్చు కోసం అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే చెస్ట్ లూజును అనేది చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? నడుము లూజు తోటి చెస్ట్ లూజ్ ఎలా చూసుకోవాలనేది చూడండి. 8.5 నడుము లూజు అంటే ఒక సైడ్ వచ్చేసి 8.5 వచ్చింది కదా. 8.5 వచ్చినప్పుడు దానికి మీరు 2 ఇంచులు యాడ్ చేయండి. అంటే మనకి ఇప్పుడు ఎంత? 8.5కు 2 ఇంచులు యాడ్ చేస్తే 10.5 చెస్ట్ లూజ్ అనేది వచ్చింది. ఇక్కడ మీరు ఎలాంటి బ్లౌజ్ తీసుకున్నా నో టెన్షన్ అండి. నేను చూపించేటట్టు టేప్ కొలతలతో కనుక కట్ చేసుకున్నట్టయితే మీకు పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. 8.5కు 2 ఇంచులు యాడ్ చేస్తే 10.5 వచ్చింది. 10.5 మార్క్ అయితే వేసుకోండి చెస్ట్ లూజ్ కోసం. 10.5 మార్క్ వేసుకున్నాక మనకు ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టుకున్నాం కదా 1.5 ఇంచ్ అయితే, ఆ 1.5 ఇంచుని ఇలా మార్కింగ్ అయితే వేసుకొని ఇట కిందికి పైకి అయితే 2 సైడు ఈ టైట్ కుట్ కోసం ఒకటి, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒకటి ఇలానైతే మార్కింగ్ అయితే వేసుకోండి, ఓకేనా. చెస్ట్ లూజ్ అనేది నడుము లూజులో నుంచి ఒక పాయింట్ తీసుకుంటే 2 ఇంచులు కలిపితే మనకు చెస్ట్ లూజ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు చెస్ట్ లూజ్ నుంచి మనం షోల్డర్ ఎలా, ఇప్పుడు మన దగ్గర వాళ్ళు లేరు, మనం షోల్డర్ మెజర్మెంట్ తీసుకోలేదు, బ్లౌజ్ తోటే షోల్డర్ అనేది తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు షోల్డర్ మెజర్మెంట్ అనేది మనం ఇందులో నుంచే తీసుకోవచ్చు. అంటే చెస్ట్ లూజ్ నుంచి మనమైతే షోల్డర్ మెజర్మెంట్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? మొత్తం చెస్ట్ లూజ్ వచ్చేసి 10.5 వచ్చింది కదా. ఈ 10.5ను ఇట్లా ఫోల్డ్ చేయండి, 2 మడతలుగా ఫోల్డ్ చేయండి టేప్ని అయితే. ఇలా ఫోల్డ్ చేసినాక మనకి ఎంత వచ్చింది చూసారా?
5.5 అయితే వచ్చిందనమాట. ఈ 5.5 అనేది షోల్డర్ దగ్గర ఫస్ట్ అయితే మార్కింగ్ అయితే వేసుకోండి. ఇలా ఇప్పుడైతే చెస్ట్ లూజ్ నుంచి సగం చేస్తే మనకు 5.5 వచ్చింది. 5.5 వచ్చింది కదా, ఇప్పుడు మనకు కరెక్ట్ మేజర్ ఏ సైజు బ్లౌజ్ అయినా సరేనండి, మీరు చెస్ట్ లూజ్ నుంచి 2 భాగాలు చేసుకున్న తర్వాత దానికి పావు తక్కువ 3 ఇంచులు యాడ్ చేయండి. పావు తక్కువ 3 ఇంచులు కనుక మీరు యాడ్ చేసినట్టయితే మనకు షోల్డర్ వెడల్పు అనేది వస్తుంది. ఏ సైజు వారికైనా ఇప్పుడు నేను టేప్లో ఎలా పెడుతున్నానో అలా పెట్టి కనుక మీరు చేసినట్టయితే సైజు పెద్దదైనా చిన్నదైనా పక్కా వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా మీకైతే. మరొకసారి చెప్తున్నాను, చెస్ట్ లూజ్లో నుంచి 2 భాగాలు చేసుకొని అది షోల్డర్ పాయింట్ మార్కింగ్ వేసుకున్న తర్వాత పావు తక్కువ 3 ఇంచులు కనుక కలిపినట్టయితే షోల్డర్ అనేది వచ్చింది. మనకు షోల్డర్ మొత్తం కలిపి ఎంత వచ్చింది, మరి షోల్డర్ అనేది చూసుకోండి ఒకసారి. మీకు షోల్డర్ ఎంత వచ్చిందో ఖచ్చితంగా చంక డౌన్ కూడా అంతే రావాలి. ఎందుకంటే ఇది మనకు హై నెక్ కాబట్టి, అంటే ప్రిన్స్ కట్ లాంటిదే కాబట్టి అందుకని ఈ విధంగానైతే మనకు షోల్డర్ ఎంత వచ్చిందో దాని ప్రకారంగానే మనమైతే ఈ విధంగానైతే మార్కింగ్ అయితే చంక రౌండ్ అనేది మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఒక లైన్ అయితే ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి చూడండి ఎంత వచ్చింది మనకు. ఈ షోల్డర్ 5.5 ఇటు 2.5 కలుపుకుంటే ఎంత వస్తుంది మనకు, 8 వరకు వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇలా మార్కింగ్ అయితే ఒకసారి వేసుకోండి. మనం పై వరకు అయితే చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ వేసాం కదా, ఇప్పుడు మనం కింది మార్కింగ్ వేసిన వరకు వచ్చిందా లేదా అని చూసుకోండి. ఓకే, 10.5 అయితే మనకైతే 10.5 అయితే చెస్ట్ లూజ్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఎంత ఉందో అది మాత్రం ఖచ్చితంగా మీరు చంక డౌన్ అనేది అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర ఎలా తీసుకోవాలంటే చెస్ట్ బ్యాక్ ఇట్లా స్కిన్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 1.5 అలా తీసుకోండి. 1.5 తీసుకున్నా కూడా ఇంకా బాగా వస్తుంది బ్లౌజ్ అనేది. ఒకవేళ కొంతమంది ఏంటంటే ఫ్రీ ఉండాలి బ్లౌజ్ అనే వాళ్ళకైతే 1.5 తీసుకోండి. నేనైతే 1.5 వరకు అయితే తీసుకుంటున్నాను. ఇట్లనైతే అక్కడి నుంచి ఇక్కడికైతే ఒక లైన్ అయితే మార్కింగ్ వేసుకోండి. 1.5 తీసుకుంటేనే మీకు వెనకాల అనేది మంచిగా నీట్ ఫినిషింగ్ ముడత లేకుండా వస్తుంది. ఇంకా కొంచెం టైట్ బ్లౌజ్ వేసే వాళ్ళకైతే 1 ఇంచే సరిపోతుంది అనమాట. కొంచెం ఏమాత్రం టైట్ అయినా ఈ బ్లౌజ్ సెట్ కాదు కాబట్టి నేనైతే 1.5 అయితే తీసుకున్నాను. ఇంకా కొంచెం స్కిన్ ఎక్కువ ఉండే వాళ్ళకైతే 1.5 వరకు అయితే తీసుకోండి. ఇంకా కొంచెం హ్యాండ్స్ లావుగా ఉండేటోళ్ళు కూడా ఉంటారు కదా, అట్లా అనమాట. ఇప్పుడు మనం షోల్డర్ ఎంత తీసుకోవాలి హై నెక్కు, అంటే ఈ నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాలి. మిగతాదంతా మనకు షోల్డర్ వెడల్పు అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా, నెక్ వెడల్పు అనేది 3 ఇంచులు. ఏ సైజు వారికైనా అంతేనండి. నెక్ వెడల్పు అనేది 3 ఇంచులు తీసుకోండి. మిగతాదంతా షోల్డర్ వెడల్పు అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు వెనకాల మనకు మెడ దగ్గర వచ్చేసి కట్టేసినట్టు అవుతుంది కాబట్టి బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ అలా చిన్నగా లైట్గా డౌన్ అయితే ఇచ్చేసేయండి. 1/2 ఇంచు 1 ఇంచు మీకు ఇంకా కంఫర్ట్. ఒక 1 ఇంచ్ వరకు కూడా మనం మార్కింగ్ వేసుకొని డౌన్ అనేది అయితే తీసేయచ్చు అనమాట. ఎందుకంటే మనకి ఏమాత్రం నెక్ దగ్గర కట్టేసినట్టుగా ఉండొద్దు కాబట్టి ఈ మెజర్మెంట్ తోడు కనుక నేను టేప్ ఎలా పెడుతున్నానో ఏం కాదు, మీ సైజు బ్లౌజ్ ఎంత నన్ను ఉండనియండి, దాని ప్రకారంగా మీరు టేప్ కనుక పెట్టి నేను చూపించినట్టుగానే అంటే 4 మడతలు 2 మడతలు దానికి ఎంత యాడ్ చేసినా అనేది ఒక్కటి గుర్తు పెట్టుకుంటే చాలు, మీరు బ్లౌజ్ అనేది ఈజీగా కటింగ్ అయితే చేసుకోగలుగుతారు అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగానైతే నేనైతే ఇక్కడ కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇలా కటింగ్ అయితే చేసుకున్న తర్వాత షోల్డర్ పాయింట్ అయితే ఒకసారి చూసుకోండి. షోల్డర్ దగ్గర ఎలా అంటే హ్యాండ్స్ జాయింట్ వేస్తాను చూడు, అక్కడ సైడ్ మాత్రం ఒక 1/2 ఇంచ్ డౌన్ తీసుకోండి. ఇటు నెక్ వెడల్పు దగ్గర అయితే కాదు, కరెక్టే ఉండాలి. ఓన్లీ హ్యాండ్స్ జాయింట్ చేసే దగ్గర ఒక 1/2 ఇంచ్ డౌన్ మార్కింగ్ అయితే వేసుకొని ఈ విధంగా వీడియోలో చూసే విధంగానైతే కటింగ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు దీని ప్రకారంగా మనం ముందు భాగం అయితే కటింగ్ అయితే చేసుకుందాము. ఎందుకంటే ముందు భాగం అనేది ఒకవేళ మీరు స్టిచ్చింగ్ చేయాలనుకునే వాళ్ళైతే ప్రిన్స్ కట్ స్టైల్లో కుట్టుకుందామంటే మీరు కింద షేప్ బెల్ట్ అనేది అవసరం లేదనమాట. నేను చెప్తాను కటింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు ఇదైతే ముందుక్సులు, బ్యాక్ అనేది ఓపెన్ లేదు, ఇది ముందుక్సులు కాబట్టి ఈ క్లాత్ అనేది ఓపెన్స్ అనేది మనకు ఎదురుగా ఉండాలి, జాయింట్ అనేది మనకు ఆపోజిట్లో ఉండేసేయాలన్నమాట. ఇప్పుడు ఈ ఓపెన్స్ అనేది ఇటు మనకు ఎదురుగా పెట్టుకున్నప్పుడు మనం క్లాత్ అనేది స్ట్రేట్ మార్కింగ్ అయితే వేసుకుందాము. ఎందుకంటే క్రాస్ అనేది వస్తుంది కదా లాస్ట్ క్లాత్ వచ్చేసి. ఇలా ఒక మార్కింగ్ ఇలాగ వేసుకొని, లేదంటే మీరు డైరెక్ట్ కట్ చేసినా కూడా సరిపోతుంది స్ట్రేట్గానే అయితే. ఇలా స్ట్రేట్గా కటింగ్ అయితే చేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ అయితే వేసుకోండి. మనకి ఎందుకంటే ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్చింగ్ చేయడానికి అనేది కావాలి కదా, అందుకనేసి ఒక 1/2 ఇంచ్ అయితే మనకు ఖర్చు కోసం అయితే ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేయండి. ఇలా
ఇట్లా మార్కింగ్ వేసుకున్న తర్వాత వెనక భాగం తీసి కరెక్ట్ 1/2 ఇంచ్ వదిలేసి ఈ విధంగానైతే క్లాత్ అనేది పెట్టేసేయండి. వెనక పార్ట్ కట్ చేసుకున్నాం కదా, అదే అనమాట. ఇప్పుడు ఈ విధంగా క్లాత్ పెట్టేసి చుట్టూ మనం ఎట్లా కటింగ్ చేసుకున్నామో దాని చుట్టూ తనైతే ఇలా రౌండ్ మార్కింగ్ అయితే వేసేయండి. ఇలా మార్కింగ్ అయితే వేసుకున్న తర్వాత ఇలాంటిదైతే మనకు లైనింగ్ షాప్లో కూడా దొరుకుతుంది. మీకు కావాలంటే, లేదంటే నేను ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. ఇట్లనైతే ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ కార్నర్ అయితే మార్కింగ్ వేసుకున్నాం కదా, దీంతో కనుక అలా రబ్ చేసినట్టయితే మనకి కింది సైడ్ మార్కింగ్ అనేది కనిపిస్తుంది. వీడియోలో క్లియర్గా కనిపించదు, కానీ మనం కటింగ్ చేసేటప్పుడు వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. అంటే ఈ మూల ఎక్కడి వరకు ఉన్నది అనేది అయితే కరెక్ట్ ఉండాలన్నమాట. అలాంటప్పుడు మనకు ముందు భాగం అనేది లూజ్ రాకుండా కరెక్ట్గా అయితే వస్తుంది. ఇట్లనైతే మన ఈ డబ్బా షేప్ లాంటిది అయితే మార్కింగ్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసుకొని 3 ఇంచుల వరకు అయితే మార్కింగ్ వేసుకోండి. ఎందుకంటే మనం వెనక సైడ్ ఎట్లా వేసుకున్నాం 3 ఇంచులు నెక్ వెడల్పు, మిగతాదంతా షోల్డర్కు సేమ్ ఇది కూడా అంతే అనమాట. ఇక్కడ కూడా 3 ఇంచుల వరకు అయితే మార్కింగ్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, చంక ఆర్మ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఇది ముందు భాగం కదా, 1 ఇంచు వరకు అయితే లోపలికని మార్కింగ్ వేసుకోండి. ఈ లైన్ నుంచి వెళ్ళి లోపల సైడు షోల్డర్ దగ్గర మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంచుకోవాలి. ఓన్లీ కింద చంక దగ్గర మాత్రమే 1 ఇంచు లోపలికి వేసుకొని ఈ విధంగానైతే మార్కింగ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు వెనక దానికంటే మనం ముందుది ఇంకొక 1/2 ఇంచు తగ్గించుకొని ఈ విధంగానైతే మార్కింగ్ వేసుకోవాలి. ఒకవేళ ఆ విధంగా వేసుకున్నా పర్లేదు, లేదంటే మనం వెనక ఎంత తీసుకున్నా 1.5 తీసుకున్నాం కదా, మళ్ళీ సేమ్ ముందు దాని ఈ మూలను చూసుకొని కూడా సేమ్ అదే 1.5 వేసుకున్నా కూడా అది కూడా తగ్గిపోతుంది అన్నమాట. అర్థమైందని అనుకుంటున్నాను. ఇట్లనైతే సేమ్ మళ్ళీ ఈ ఆర్మ్ స్కేల్ అయితే తీసుకొని మార్కింగ్ అయితే వేసుకోండి. ఈ ఆర్మ్ స్కేల్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి, ట్యాగ్ చేస్తాను. ఇప్పుడు చూసారు కదా, మనకు చెస్ట్ హైట్ అయితే చూసుకోవాలన్నమాట. చెస్ట్ హైట్ ఎంత, దీనికి మామూలుగా అన్ని బ్లౌజులాగా ఎక్కువ హైట్ పెడితే సెట్ కాదనమాట ఈ బ్లౌజ్కి వచ్చేసి. ఎందుకంటే ఫుల్ షోల్డర్ ఉంటుంది కాబట్టి నేనైతే 12.5 అయితే షోల్డర్ అనేది చెస్ట్ హైట్ అనేది చూసుకుంటున్నాను. మీ దగ్గర బ్లౌజ్ కనుక ఉంటుంది కాబట్టి ఒకసారి అలా కూడా పెట్టేసేయండి, లేదంటే డైరెక్ట్గా అయితే 12.5 అయితే సరిపోతుంది. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే 13-14 వరకు కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ నెక్ అయితే చూస్తున్నారు కదా, నెక్ అనేది మనం ఇక్కడ ఏం చేస్తాము, కామన్గా నెక్ చూసుకునేటప్పుడు షోల్డర్ దగ్గర పెట్టేసి అయితే చూసుకుంటాం కదా. అంటే ఇది ఉక్సు పట్టి చూస్తున్నాను కాబట్టి ఉక్సు పట్టి అనేది ఏమవుతుంది, మనము కాజా పట్టి చూస్తున్నాం కదా, కాజాలు అనేది బయటకు పెట్టి మనమైతే టేప్ తోటి కొలతలు అయితే చూసుకుంటాం కదా. అలా కాకుండా ఈ కాజా పట్టి అనేది లోపల సైడ్ ఈ 1/2 ఇంచ్ వదిలేసి దాని లోపల నుంచేలే కనుక పెట్టేసి మనం మార్కింగ్ చేసుకుని ముందుగా ఎంత వచ్చిందో మనకైతే అర్థమైపోతుంది అనమాట. అదేవిధంగా మనకి కూడా ఉక్స్ పట్టి అయితే తీసుకోండి. మనకు షేప్ బెల్ట్ ఎక్కడ జాయింట్ చేస్తాం అక్కడ ఒక మార్కింగ్ వేయండి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ వేయండి. అదేవిధంగా ముందు భాగం ఒకటి చిన్న టక్స్ అయితే పెడతాం కదా, ఆ టక్స్ కోసం ఇంకొక 1/2 ఇంచ్ అయితే ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి. చెస్ట్ మాత్రం ఎక్కువ ఉన్న వాళ్ళకు చెస్ట్ హైట్ అనేది ఎక్కువ తీసుకోండి. ఈవిడ మినిమం చెస్ట్ హైటే ఉంది కాబట్టి నేను 12.5 తీసుకున్నాను హైట్కి వచ్చేసి. అందుకనే మీకు ముందే చెప్తున్నా, ఎక్కువ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి 13 కూడా సరిపోతుంది. 13-13.5 వరకు కూడా ఉంటుంది అనమాట. వాళ్ళ సేమ్ ఇప్పుడు నేను బ్లౌజ్ ఎలా మెజర్మెంట్ తోటి చేస్తున్నానో అదే విధంగా చేయండి. లేదు అంటే ప్రిన్స్ కట్ కావాలనుకునే వాళ్ళకు మనకు ఈ ముందు ఇవన్నీ కటింగ్స్ ఏమి ఉండవు. ఓన్లీ మనం ప్రిన్స్ కట్ చాలా బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ కటింగ్ అయితే పెట్టినా కదా, మన ఛానల్లో చూడరి, అట్లా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి ఎంత ఉంది, పైన మనకు నెక్ వెడల్పు 3 ఉంది, కింద సైడ్ కూడా అదే విధంగా నెక్ వెడల్పు అనేది 3 ఇంచులు తీసుకోవాలి. 3 ఇంచులు తీసుకొని ఇలానైతే ఒక డబ్బా షేప్ లాగానైతే మార్కింగ్ అయితే వేసుకోండి. వేసిన తర్వాత ఇందులో ఏ డిజైన్ మీరు ముందు నెక్ పెట్టుకుంటారు అనేది మీ ఇష్టం అండి. నేనైతే ఇందులోనే వచ్చేసి స్టార్ నెక్ లాగానైతే పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. మీకు స్టార్ నెక్ ఇంకా కొంచెం వెడల్పు కావాలన్నా, లేదు దగ్గరికి రావాలన్నా, లేదంటే ఇంకా నెక్ కొంచెం కిందికి ఉండాలన్నా అనేది మీ ఇష్టము. మీరు ఏ విధంగా మార్క్ వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు నేను చూపించిన మెజర్మెంట్ ప్రకారం అయితే 1.5 వరకు మార్క్ వేసుకొని అవతల సైడ్ ఒక 1/2 ఇంచ్ వేసుకొని మనం ఇట్లా మూల కూడా తీసుకోవచ్చు. కానీ నేను అందాజతోటి ఇలా మార్కింగ్ అయితే వేసాను, మీకు మాత్రం టేప్ తోటి అయితే చూపిస్తున్నాను అనమాట. ఇట్లనైతే మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్కి వచ్చేసి మనం ఇక్కడ ఏం చేసినాము, టక్స్ కోసం అయితే మార్కింగ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఎంత తీసుకున్నాం, ఇక్కడ టక్స్ కోసం వచ్చేసి 2.5 వరకు తీసుకున్నాం కదా. మీరు అక్కడ 2 ఇంచుల వరకు
లూజ్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే టక్స్ లోపలికి వెళ్ళిపోతుంది కదా క్లాత్ అనేది, మళ్ళీ మనకు సరిపోదు కాబట్టి లాస్ట్కి వచ్చేసి 2 ఇంచులు అదే పెట్టుకొని చంక ఆర్ము రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచు పెట్టుకుంటే మనకైతే ఈ క్లాత్ అనేది సరిపోతుంది అనమాట. ఎందుకంటే మనం టక్స్ పెట్టిన తర్వాత క్లాత్ అనేది ఇటు ముందు సైడ్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మన క్లాత్ సరిపోదు, అంటే ఖర్చు కోసం అనేది క్లాత్ ఉండదు అనమాట. ఇప్పుడు ఆ ఖర్చు కోసమే మనమైతే ఈ మార్కింగ్, ఎక్స్ట్రా మార్కింగ్ అనేది అయితే వేసుకున్నాము. ఇలా చూసుకున్న తర్వాత బ్లౌజ్ మెజర్మెంట్ తోటే ఈ ముందు భాగం అయితే అన్నీ చెక్ చేసుకోండి. ఈ విధంగానైతే కటింగ్ అయితే చేసేయండి. ఇలా కటింగ్ అయితే చేసుకున్న తర్వాత ఈ ముందు భాగం ఒకసారి వెనక పార్ట్ మీద అయితే వేసి చూడండి. వేసిన తర్వాత మనకు షేప్ బెల్ట్ అనేది కావాలి కాబట్టి ఇప్పుడు దీని ప్రకారంగానైతే మనం షేప్ బెల్ట్ తీసుకుందాం. అదేవిధంగా వెనకకైతే మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ స్పేస్ వచ్చేసి కటింగ్ అయితే చేసేద్దాము. అది వెనకాల వచ్చేసి నెక్ వస్తుంది కదా, ఆ ప్లేస్ అనమాట. ఇప్పుడు మనము షేప్ బెల్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది చూడండి. ఇది కూడా టేప్ కొలతలతో చూపిస్తున్నాను. ఇప్పుడు నడుము ఎంత ఉంది మనకు, అదేవిధంగా నడుము ఇక్కడ కూడా మార్కింగ్ అయితే వేసుకోవాలి. క్లాత్కి వచ్చేసి ఇక్కడ హైట్ ఎంత ఉంది, అంటే షేప్ బెల్ట్ హైట్ మనం కటింగ్ చేయంగా మిగిలిన క్లాత్ ఎంత ఉంది అనేసి దాన్ని బట్టి ఖర్చులతోటి కలిపి అయితే మీరైతే మార్కింగ్ అయితే వేసేయండి. ముందు భాగం వచ్చేసి నేను సైడ్ దానికంటే దీనికి ఇంకొక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు ఇదైతే క్లియర్ అయిపోయినట్టే, బాడీ పార్ట్ అయితే కటింగ్ అయితే చేసుడు అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలో చూడండి. ఇప్పుడు హ్యాండ్ క్లాత్ అయితే చూసిరు కదా, హ్యాండ్ క్లాత్ అనేది కరెక్ట్ ఈక్వల్గానైతే ఫోల్డ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత హ్యాండ్ అనేది ఎలా కట్ చేయాలంటే మనము ఆర్మ్ రౌండ్ ఉంటుంది, అంటే బ్యాక్ పార్ట్కు చూసుకొని బ్యాక్ పార్ట్ను గొలుచుకోండి. ఫస్ట్ ఆర్మ్ రౌండ్, చంక రౌండ్ మొత్తం గొలుచుకొని దాంట్లో నుంచి ఒక 1 ఇంచ్ అయితే మైనస్ చేయాలి. క్లాత్ అనేది ఫస్ట్ అయితే ఇలా హ్యాండ్ క్లాత్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇట్లా మొత్తం చంక రౌండ్ అయితే కొలుచుకోరు. మనకి ఎంత వచ్చింది ఆ వచ్చిన దాంట్లోకి వెళ్ళి ఎప్పుడైనా సరే ఇలా మీకు చంకల అతుకులు పడుతున్నాయి అది దాని ప్రాబ్లం లేకుండా వచ్చిన దాంట్లో నుంచి ఒక 1 ఇంచు మైనస్ చేసుకొని మనమైతే క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంత వచ్చింది మనకు 10.5 వచ్చినప్పుడు మనం ఇక్కడ 1 ఇంచ్ మైనస్ చేస్తే ఎంత అవుతుంది మనకు 9.5 అవుతుంది అనమాట. ఆ 9.5 వరకు క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకోండి. క్లాత్ అనేది ఇలా స్ట్రేట్గా ఉండేలా చూసుకోండి. అదేవిధంగా కింద సైడ్ ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చు కోసం అయితే మార్కింగ్ వేసుకొని హ్యాండ్ హైట్ అనేది కొలుచుకోండి. కింద ఖర్చుకు 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలేసి హ్యాండ్ హైట్ అనేది ఈ విధంగానైతే కొలుచుకోండి. కింద 1/2 ఇంచ్ వదిలేసి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా, అంటే సైజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా పెట్టాలి. హ్యాండ్ షోల్డర్ జాయింట్ దగ్గర ఒక మార్కింగు, ఖర్చు కోసం మళ్ళీ ఇంకొక 1/2 ఇంచు మార్కింగు ఇట్లా వేసుకోరు. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎంత వచ్చింది మనకు, చేతి అయితే పొడిగే ఉంది, అంటే 10 ఇంచుల వరకు ఎక్కువనే ఉంది కాబట్టి ఈ చంక రౌండ్ డౌన్ అనేది 3.5 వరకు మార్కింగ్ అయితే వేసుకోండి. 3.5 వరకు మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకు ఎక్స్ట్రా క్లాత్ కోసం ఖర్చు అనే 1.5 ఇంచులు అయితే ఖర్చు తీసుకున్నాం కదా, ఆ ఖర్చు అనేది చంక డౌన్ దగ్గర మార్కింగ్ వేసుకొని ఇక్కడ చేతి లూజు దగ్గర అయితే మార్కింగ్ అనేది వేసేయండి. ఇలా వేసిన తర్వాత ఆ లైన్కి ఈ లైన్కి అయితే కలిపినట్టయితే మనకు లోపల హ్యాండ్ లూజ్ అనేది వచ్చేసినట్టు. ఈ మిగతా ఎక్స్ట్రా మార్కింగ్ అనేది మనకు ఖర్చు మార్కింగ్ అనమాట. 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా, అది వచ్చేసి ఖర్చు మార్కింగ్. ఇప్పుడు షోల్డర్ నుంచి ఇక్కడ వరకు అయితే మనమైతే కటింగ్ చేసుకుందాం. అట్లానే ఈ డౌన్ ఎలా తీసుకోవాలనేది కూడా చెప్తాను. అంటే లొత్తుకు అంటాం కదా మామూలుగా, ఆ లొత్తుకు ఎలా తీసుకోవాలనేది చూడండి. షోల్డర్ భుజం దగ్గర వచ్చేసి ఒక 1 ఇంచ్ మార్కింగ్ వేసుకొని అక్కడి నుంచి లాస్ట్ చంక టైట్ వరకు టేప్ పెట్టేసి సగం ఫోల్డింగ్ చేసి ఇట్లా ఒక మార్కింగ్ అయితే వేయండి. వేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకొని డౌన్ తీసుకుంటే మనకైతే ముందు భాగం లొత్తుకు అనేది వచ్చేస్తుంది అనమాట. నేనైతే అందాతోటే కటింగ్ చేస్తాను, మీకు క్లియర్ ఉండాలి కాబట్టి ఇలా చూపిస్తున్నాను. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేయండి. ఇప్పుడైతే మనకైతే బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయినట్టే కదా. వీడియోకి అయితే మర్చిపోకుండా లైక్ అయితే ఇవ్వండి. ఈ వెళ్ళిన క్లాత్లో నుంచి చిన్నగా 2 లేయర్స్కి అయితే మనకైతే చంక పెలుకలు అయితే పడతాయి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది కటింగ్ అయితే చేసుకుందాం. మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు ఎటు సైడ్ అయినా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ అనేది ఉంచుకొని అయితే కటింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియోలకు అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇవన్నీ పీసులు అయితే చూస్తున్నారు కదా, ఇవి వీడియో లెంతీ అవుతుంది అనేసి నేను క్లాతులు జాయింట్లు వేసేది అయితే చూపించట్లేదు. క్లాతులన్నీ మొత్తం హ్యాండ్, బ్యాక్, ఫ్రంట్ పార్టు, లైనింగ్ అవన్నీ లైనింగ్, మెయిన్ క్లాత్ అయితే మొత్తానికి అన్నీ ఏ పార్ట్కి ఆ పార్ట్ అయితే ఈ విధంగానైతే నేనైతే స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను. ఇలా క్లాత్లన్నీ జాయింట్ చేసిన తర్వాత షోల్డర్ నుంచి మిడిల్ పాయింట్ చూసుకొని వెనకాల చిన్న టక్స్ పెట్టుకొని నార్మల్గా మనం బ్లౌజ్కి వెనకాల టక్స్ ఎట్లా పెడతామో అదే విధంగానైతే ఈ విధంగానైతే టక్స్ అయితే పెట్టేసేయండి. సేమ్ అంతే మనం లైనింగ్ బ్లౌజ్ అయితే ఎలా స్టిచ్చింగ్ చేస్తాము, షేప్ బెల్ట్, నడుం బెల్ట్,
ప్రతి ఒక్కటి సేమ్ యాజ్ టీజ్గా మనం ఆల్రెడీ మెయిన్ క్లాత్ లైనింగ్ అనేది జాయింట్ చేసుకున్నాం కాబట్టి నడుం క్లాత్కి వచ్చేసి ఒక 1.5 ఇంచ్ తీసుకొని 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచ్ అనేది వెనకాల క్లాత్కి అనేది జాయింట్ చేస్తే మనకు నడుం హెమ్మింగ్ పట్టి అయితే వచ్చేస్తుంది అనమాట. నేనైతే పైపింగ్ అయితే వేయట్లేదు. పైపింగ్ వేస్తే ఇలాంటి బ్లౌజులకు ఎందుకో కరెక్ట్ ఉండదేమో అని నా ఉద్దేశము. అందుకని నేనైతే పైపింగ్ అనేది ఏం వేయట్లేదు. నార్మల్గా బ్లౌజు సాదా కటింగ్ బ్లౌజ్ అయినా క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయినా టక్స్ ఎలా పెడతాం అనేది సేమ్ అదే విధంగానైతే ఈ విధంగానైతే టక్స్ అయితే కుట్టేసుకున్నాను. కుట్టిన తర్వాత ఈ లైనింగ్ అంటే షేప్ బెల్ట్ అనేది ఈ విధంగానైతే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. మెయిన్ క్లాత్ సైడ్ మెయిన్ క్లాత్ వేసాను, లైనింగ్ సైడ్ లైనింగ్ వేసి ఈ 2 క్లాత్ల మిడిల్ మధ్యలో నుంచి కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను ఫోల్డ్ చేసినట్టయితే మనకు ఈ స్టిచ్చింగ్ అనేది అంటే ఫ్రంట్ పార్టు షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అనేది అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఎందుకంటే ఇది మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి నేనైతే స్లోగానైతే చూపించట్లేదు. కాకపోతే స్టిచ్చింగ్ ఎలా చేస్తున్నాను అనేది వరకే చూపించాను అనమాట. ఇలానైతే కుట్టుకున్న తర్వాత మనం ఉక్స్ పట్టి కాజపట్టి కూడా స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. అదేవిధంగా ఒకసారి వెనకదానికి ముందు దానికి చెక్ చేసుకోండి. ఏమాత్రం ఎక్కువ తక్కువ ఉన్నా కూడా చిన్న టక్స్ ప్లేస్లోనైతే కవర్ చేసుకోవచ్చు అనమాట. అలాంటి వీడియోలు కూడా మన ఛానల్లో చాలానే ఉన్నాయి. ఒకవేళ ఎక్కువ వస్తే ఎట్లా అనే ఉద్దేశాన్ని బట్టి ఈ విధంగానే సేమ్ ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా ఇలానైతే స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. ఇట్లా ఒకసారి కుట్టుకున్న తర్వాత ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి ఈక్వల్గా ఉన్నదా లేదా చూసుకోండి. ఒకవేళ ఏమైనా ఈక్వల్ లేకపోతే మనం చిన్న టక్స్ అయితే పెట్టినాం కదా, అదొకటి కొంచెం బట్టి కుట్టేస్తే కవర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్పై ఫ్రంట్ పార్ట్ వేసి ఇలానైతే షోల్డర్ జాయింట్ అయితే వేయండి. లాస్ట్ నుంచి చూసుకొని వేయండి, మిడిల్ నుంచి అయితే చూడొద్దు. ఎందుకంటే లాస్ట్ నుంచి అయితే మనకు మెజర్మెంట్ షోల్డర్ జాయింటింగ్ అనేది కరెక్ట్ వస్తుంది అనమాట. నేను ఆల్రెడీ క్రాస్ కటింగ్లో క్లాత్ అయితే తీసుకొని 1.5 ఇంచు క్లాత్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. ఇలా చేసి కుట్టేసిన తర్వాత మనం అదే 1/2 ఇంచు ఖర్చు పట్టుకొని నార్మల్గా ఈ హెమ్మింగ్ బ్లౌజులకు వేస్తూ ఉంటాం కదా, సేమ్ అట్లనే అనమాట. ఇట్లా ఒక 1/2 ఇంచు ఖర్చు చూసుకుంటా మనం చిన్న చిన్న ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి మూలల దగ్గర వచ్చేసరికి. ఎందుకంటే మళ్ళీ మనం ఉల్టా వేస్తాం, లోపల సైడ్ హెమ్మింగ్ చేపిస్తున్నాం కాబట్టి ఈ ఫోల్డింగ్ అంటే ఇట్లా రౌండ్ తిరుగుతూ ఉంటుంది కదా నెక్ ప్లేస్ వచ్చేసరికి అక్కడ కొంచెం రిబ్బన్ ఫోల్డింగ్ లాగా అయితే ఫోల్డింగ్ చేసినట్టయితే మనకు లోపల సైడ్ ఫోల్డింగ్ చేసినప్పుడు ఎక్కడ ముడత అనేది రాదు. హెమ్మింగ్ చేసేటప్పుడు కూడా క్లాత్ అనేది అసలు టైట్గా ఉండదు. చిన్న చిన్న ఫోల్డింగ్లు అయితే మధ్యలోనైతే ఇచ్చేసేయండి ఈ లైనింగ్ క్లాత్కి వచ్చేసి. అంటే ఇప్పుడు మనం నెక్ పట్టి వేస్తున్నాం కదా, గల్లపట్టి వచ్చేసి దాన్ని మాత్రమే ఫోల్డ్ చేయండి. మనం ఆల్రెడీ కుట్టిన దాన్ని కాదు, మీకైతే ఐడియానే ఉంటుంది కానీ చెప్తున్నాను. ఇప్పుడు ఇలా ఈ మూల దగ్గరకు వచ్చేసి మళ్ళీ రిబ్బన్ ఫోల్డింగ్ లాగా పెట్టేసి మధ్యలో చిన్న చిన్న ఫోల్డింగ్లు ఇచ్చేసి ఇలానైతే కుట్టేసుకోండి. ఇలా కుట్టిన తర్వాత మధ్యలో చిన్న చిన్న కచకల్లాగా ఇవ్వండి. ఎందుకంటే మనకు నెక్ అనేది ఫ్రీగా తిరగాలి కదా, ఎందుకంటే ఆ నెక్ తిరిగిన దాన్ని బట్టి మనకు అనేది షేప్ అనేది కనిపిస్తుంది. వాళ్ళు వేసుకున్నా కూడా నెక్ దగ్గర ఎక్కడ కట్టేసినట్టు పట్టేసినట్టు అయితే ఉండదు అనమాట. ఇట్లా చిన్న చిన్న కచకలు అయితే ఇచ్చుకున్న తర్వాత ఈ క్లాత్ చివర నుంచేలి అంటే మనం హెమ్మింగ్ కోసం కుట్టిన చూడు ఆ క్లాత్ మించేలి, మెయిన్ క్లాత్ మీద కాదు లైనింగ్ క్లాత్ మీదనే చివర నుంచి ఒక చిన్న కుట్ట అయితే ఇలా క్లాత్ అనేది మంచి ఇటు సైడ్ ఓపెన్ చేసుకుంటా ఈ విధంగానైతే స్టిచ్చింగ్ అయితే వేసేయండి. ఈ కార్నర్ దగ్గర వచ్చేసి కరెక్ట్ నెక్ షోల్డర్ దగ్గర వచ్చేసి కరెక్ట్ చూసుకుంటా స్టిచ్ అయితే వేసేయండి. ఇలా మనకైతే నెక్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం హ్యాండ్ జాయింట్ అయితే చేద్దాము. ఇట్లా మనం హెమ్మింగ్ చేస్తే స్టార్ నెక్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. అందుకే నెక్ అనేది మీ ఇష్టం, ఏ షేప్ అయినా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ హ్యాండ్ అనేది జాయింట్ చేసేటప్పుడు లొత్క్ అనేది నేను మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయింట్ చేసిన తర్వాతనే ఈ ముందు లొత్క్ భాగం అనేది కటింగ్ అయితే చేస్తాను. ఎందుకంటే క్లాత్ జాయింట్ చేసినప్పుడు చాలాసార్లు నేను కన్ఫ్యూజ్ అయిన రోజులు ఉన్నాయన్నమాట. అందుకనేసి ఫస్ట్ 2 క్లాతులు జాయింట్ వేసిన తర్వాతనే ముందు లొత్క్ అనేది కటింగ్ అయితే చేస్తాను. మిడిల్ పాయింట్ చూసుకొని మన క్లాత్, ఎందుకంటే ఇప్పుడు వీడియోలు చూస్తున్నారు కదా, నేను కటింగ్ చేసిన ప్రాసెస్లో కనుక మీరు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి క్లాత్ అనేది మనకి ఎక్కడ తక్కువ అనేది పడదు, కరెక్ట్గా వస్తుంది, ఈక్వల్గా వస్తుంది, మీకు టెన్షనే లేదనమాట. మెజర్మెంట్ అనేది మనం టేప్ మెజర్మెంట్ తోటి చూసినాం కదా, దాని ప్రకారంగా కట్ చేస్తే కరెక్ట్గా వస్తుంది. ఏ ప్లేస్ అనేది వెనక సైడ్ అయినా ముందు సైడ్ అయినా, లేదంటే ఒక సైడ్ ఎక్కువ వచ్చింది ఒక సైడ్ తక్కువ పడింది అనే ప్రాబ్లం కూడా ఉండదు. ఫ్రీగా సరిపోతే క్లాత్ అనేది ఎక్కడ గుంజకుండా లాగకుండా మనం కనుక స్టిచ్చింగ్ చేసినట్టయితే కరెక్ట్ వస్తుంది అనమాట. ఈ విధంగానే 2 హ్యాండ్స్ అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే వేసేయండి.
చూసారు కదండి, ఈక్వల్ నేను లాస్ట్ నుంచెల్లే కుట్టేస్తున్నాను. మన క్లాత్ అనేది ఎక్కడ తక్కువ పడట్లేదు. అందుకే టేప్ మెజర్మెంట్ తోటి కూడా ఒకసారి ట్రై చేయండి. నాకు ఫస్ట్ టేప్ మెజర్మెంట్ తోటి అర్థం కానప్పుడు అది చాలా ఇబ్బంది కావచ్చు అనిపించింది. నాకు టేప్ మెజర్మెంట్ కొంచెం అలవాటైన తర్వాత ముఖ్యంగా ఇలాంటి బోట్ నెక్కులు, హై నెక్, ప్రిన్స్ కట్ బ్లౌజులకు టేప్ మెజర్మెంట్ తోటి గనక నేర్చుకున్నట్టయితే పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో, నేను ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేశానో కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే కామెంట్ తోటి నేను ఇంకేమన్నా చెప్పాలనా అనేది నాకు కూడా అర్థమవుతుంది కదా. అందుకనే నేను కామెంట్ చేయమని మరీ అడుగుతాను. ఇప్పుడు ఇక్కడైతే హ్యాండ్ లూజ్ చూసుకొని మనం ఆల్రెడీ మార్కింగ్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ మార్కింగ్ లేకున్నా సరే హ్యాండ్ లూజ్ దగ్గర చెక్ చేసుకొని ఒకసారి అయితే మార్కింగ్ కనుక వేసుకొని ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది. మనం లాస్ట్ ఖర్చు అయితే ఎంత ఉంచుకున్నాం, 1.5 ఇంచులో ఉంచుకున్నాం కాబట్టి మనం టేప్ తోటి కూడా లాస్ట్కు 1.5 ఇంచులు వదిలేసి ఇలా కుట్టు కూడా వేసుకోవచ్చు అనమాట. 2 క్లాతులు అనేది ఈక్వల్గా బట్టి. మళ్ళీ ఇంకొకటి, హ్యాండ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మాకు చంక దగ్గర ఈక్వల్గా రావటం లేదు, అంటే ప్లస్ గుర్తు రావటం లేదని చాలామంది అడుగుతారు కదా. మీరు ప్లస్ గుర్తు రావాలన్నా కూడా హ్యాండ్ కటింగ్ అనేది కరెక్ట్ ఉండాలి. మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు లాస్ట్ కుట్లు వేసేటప్పుడు మాత్రం ముందు భాగం నుంచేలే కుట్లు అయితే వేయండి. మీరు ఇటు సైడ్ వేసినా అటు సైడ్ వేసినా సరే కానీ ముందు భాగం నుంచేలే అయితే వేసేయండి. ఇప్పుడు నేను వేసే కుట్టు మాత్రం క్లాత్ అనేది అంటే పోగుల్లాగా బయటికి రాకుండా ఉండడానికి మన దగ్గర అయితే జిగ్జాగ్ మిషన్ అయితే అలాంటివి అయితే లేవు కదా. లేనప్పుడు ఈ విధంగా కనుక ఫోల్డింగ్ చేసి కుట్టేసినట్టయితే వాళ్ళకు చంకలో గుచ్చుకుపోతుంది అనే ప్రాబ్లం అయితే ఉండదు. అదేవిధంగా క్లాత్ బయటకు వెళ్తుంది అనే ప్రాబ్లం కూడా ఉండదు అనమాట. సేమ్ ప్రాసెస్ ఇంకో సైడ్ కూడా ఈ విధంగానైతే స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. మీరు ఎటు సైడ్ కుట్లు వేసినా సరే కానీ ముందు సైడ్ నుంచి కనుక వేసినట్టయితే ప్లస్ గుర్తు అనేది వస్తుంది. అదేవిధంగా ఈక్వల్గా వస్తుంది. చంక దగ్గర ఎక్కడ మనకు ఎక్కువైంది లేదంటే కొంచెం చేతి కిందికి జరిగిందనే ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. మార్కింగ్ ఎలా వేసుకున్నాను అనేది కూడా చూసిరుగా. మార్కింగ్ అవసరమే లేదు మనం టేప్ మెజర్మెంట్ తోటి నేను చూపించే మెథడ్లో కనుక మీరు కటింగ్ చేసుకున్నట్టయితే సేమ్ ఇంతే. ఇక లాస్ట్కి ఒక 1.5 ఇంచ్ వదిలేసుకొని మనం కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. హ్యాండ్ ఒకటి చెక్ చేసుకోండి, ఎందుకంటే హ్యాండ్ వచ్చేసి తెలియకుండానే ఒక్కొక్కసారి టైట్ అయితే ఒక్కొక్కసారి లూజ్ అవుతుంది కాబట్టి దాని ప్రకారంగా నేనైతే ఎవరికి కుట్లు వేసినా ఒక 4 కుట్లు అయితే వేస్తాను. మొత్తానికి బ్లౌజ్ ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. ఇక నేను కుట్టిన బ్లౌజ్ అయితే గిదే అనమాట. నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇచ్చడం అస్సలు మర్చిపోకర్రి. చాలా బాగా వచ్చిందండి. మీకు వీడియో క్లియర్గా అర్థమైందనే అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మరేమన్నా అర్థం కాకపోతే కూడా నాకైతే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తూ ఉంటాను. నాకైతే భలే నచ్చింది అబ్బా బ్లౌజ్ వచ్చేసి. ఆవిడ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. 34 సైజు బ్లౌజు మినిమం 35, 36 వరకైనా కూడా ఇవే కొలతలు పాటించండి. అంటే మీ నడుము లూజు బేస్ చేసుకొని మాత్రమే దీనికి చూపించింది కాదు. 30 నుంచి 35, 36 వరకు అయితే మీరు ఇలాంటి మెజర్మెంట్తో కనుక కట్ చేసుకున్నట్టయితే మీకు బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఎక్కడ ఎలాంటి ముడతలు అనేది రాదనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్, మరి ఉంటాను. వీడియో ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి, మర్చిపోకండి.